అదేంటండి ఇతనేగా పెళ్లి కొడుకు? పెళ్లి కొడుకు కాదే, రమణి నా కొడుకు. వీడే పెళ్లి కొడుకు అయితే పెళ్లి జరగడానికి వీల్లేదు. ఏమిట్రా ఇది? ఒకసారి కొట్టాలే. కొట్టావా? ఎందుకు? ఏయ్! ఏం పీకడానుకున్నావురా ఇక్కడ? ఏం పీకడానుకున్నావు? పో బయటికి. మీరు ఆగండి. ఏంటన్నా ఇదంతా? ఏం జరిగిందో చెప్పకుండా ఇంటికొచ్చిన వాళ్ళని బయటికి పోమంటావేంటి? అసలు ఎందుకు ఇష్టం లేదో నాకైనా చెప్పాలిగా. ఏమిటి నీకు చెప్పేది? నీ బాబుని చెప్తున్నా, ఈ పెళ్లి జరగదు అంతే. అదే ఎందుకు జరగదో అడుగుతున్నాను. మాస్టర్ అయినా తప్ప తాగేవాడా, తప్పుడు తిరుగులు తిరిగేవాడా, స్మోకరా, లోఫరా? ఆయన ఎందుకు ఇష్టం లేదో చెప్పు నాన్న. చెప్పు నాన్న. ఏమిటి నీకు చెప్పేది? ఏం చెప్పాలి? రోడ్డు మీద అందరి ముందు కొట్టాడని చెప్పమంటావా? మీ ఏ పై పంచుతో మట్టెత్తించాలని చెప్పమంటావా? ఆయన నిన్ను కొట్టడం ఏంటి, మట్టెత్తించడం ఏంటి? అసలు ఏం జరిగింది నాన్న? ఏం జరిగిందంటే నేను రోడ్డు మీద వచ్చపోస్తుంటే వీడి కంపు కొట్టి కర్ర వచ్చిందట. అందుకని అందరి ముందు కొట్టి నాతో మట్టెత్తించి చెత్త కుప్పలో పోయించాడమ్మా. వీడు చెత్త కుప్పలో పోయించాడు. పోరా బయటికి. వద్దండి, నా మాట వినండి. ఒకసారి లోపలికి రండి. నువ్వు నోరుమోయ్. ఇంకా ఇక్కడే నిలబడ్డావేమిటి? పో బయటికి. మా అమ్మని ఇంకొక మాట అన్నావంటే నాలుక చీరేస్తా. నాకు అమ్మ నా బూతులొచ్చు, కానీ ఎక్కడ పడితే అక్కడ వాగటానికి నేను నీలా బేవర్స్ గాని కాదు. రమ్మన్నారు, వచ్చాం. నచ్చలేదన్నావు, పోతాం. అంతకు మించి ఒక్క ముక్క ఎక్కువ వాగినా ఏమిటన్నా ఇది? చిన్న గొడవని పెద్ద చేసి నా పెళ్లికి ముడేస్తావు. అసలు ఆ గొడవకి నా పెళ్లికి ఏమిటి సంబంధం? నా మాట విని నీ మాట విని రోడ్డు మీద కొట్టి నా ఇంటికి వచ్చి నా చొక్క పట్టుకున్న వాడికి పట్టుబట్టలు కట్టి ఊరంతా నా కూతురు మొగుడని ఊరేగించాలా? లేదు, నా గొంతులో ప్రాణం ఉండగా అది జరగడానికి వీల్లేదు. జరిగి తీరాలి. ఎప్పుడో ఏదో జరిగిందని నా పెళ్లి చెడగొడితే నేను ఊరుకోను. నేను ఆయన్నే ఇష్టపడ్డాను, ఆయన్నే చేసుకుంటాను. అంటే నా పరువు కన్నా నా ప్రాణాల కన్నా నీకు నీ పెళ్లే ముఖ్యమన్నమాట. ఎవరిష్టం వాళ్ళది. నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది. నిన్ను వాడికిచ్చి నేను బ్రతికుండను లేను, వాడి మీద మోదు నువ్వు చంపుకోను లేవు. అందుకే అంటే చంపుకో. పెట్రోలే ఇది ఇవాళ కాకపోయినా రేపైనా వాడితో లేచిపోతుంది. ఇంకా నీ ముఖాన పెట్టేందుకే నీ కుంకుమతో కళ్యాణ తిలకం దిద్దుకుంటుంది. నా పాడిని పెళ్లి పీటగా మార్చుకుంటుంది. అనవసరమైన బిల్డప్లు ఇచ్చి ఆడవాళ్ల చేత కన్నీళ్లు పెట్టించుకో. ఈ పెళ్లి జరగదు. నీ కూతుర్ని నేను పెళ్లి చేసుకోవడం లేదు, నువ్వు పాడెక్కాల్సిన అవసరమూ లేదు. పదమ్మా. మీ వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా నిన్ను నేను చేసుకుంటాను. అడ్డుపడితే లేపికెళ్ళైనా పెళ్లి చేసుకుంటాను. అనుకుంటే స్పాట్లో తాళి కడతాను. కానీ మరో గంటలో మీ తండ్రి చితిమంటల చుట్టూ మనం 7 అడుగులు నడవాల్సి ఉంటుంది. అయినా డోంట్ కేర్ అంటావా? నేను రెడీ. నేను మా అమ్మని ఎంతగా ప్రేమిస్తున్నానో మీ నాన్న నిన్ను అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. 20 ఏళ్లు పెంచిన వాళ్ల ప్రేమ కోసం 2 వారాల వయసు కూడా లేని మన ఇష్టాన్ని వదులుకోవడం అంత కష్టం కాదు శిరీష. ఇష్టం అనేది ఎదుటి మనిషి ప్రవర్తనను బట్టి ఏర్పడుతుంది. కాబట్టి నాకంటే గుడ్ క్యారెక్టర్ ఉన్న మనిషి నీకు తప్పకుండా దొరుకుతాడు. బెస్ట్ ఆఫ్ లక్. ప్లీజ్. వాళ్ళ నాన్న అంత మూర్ఖత్వంగా ప్రవర్తిస్తాడు అనుకోలేదమ్మా. పోన్లేరా, 10 సంబంధాలు తప్పిపోతే గాని ఓ పెళ్లి కాదంటారు. తప్పిపోయిన వాటిలో ఇదో మంచి సంబంధం అనుకుందాం. కానీ శిరీష మంచమ్మాయి. నిజమేరా, కానీ ఇంకా ఎంత దూరం అబ్బి? రామాపురం వచ్చేస్తుంది అయ్యగారు. ఇంకా 2 కిలోమీటర్లే. త్వరగా పోనీ అబ్బి, నేను పారుని కలుసుకోవాలి. సారీ, శిరీష్ చూడాలి. ఆఖరి చూపుల్లో నాయనా. ఒరే శివ, నిన్నే మోసేస్తుందిరా. రేపటి నుంచి నిన్నందరూ శివాజీ సార్ అనే బదులు దేవదాస్ సార్ అంటారుగా, అందుకే ప్రాక్టీస్ గా ఉంటుందని. అంత సీన్ లేదు గాని తగ్గు.
అన్నయ్య నీకు నిజంగా బాధగా లేదు? మన కళ్ళ ముందు యాక్సిడెంట్ అయి చనిపోయిన మనిషిని చూసి మన బంధువు కాకపోయినా అయ్యో పాపం అని బాధపడుతుంటాం. అలాంటిది ఇష్టపడిన అమ్మాయి దొరకనప్పుడు కొంచెం బాధగానే ఉంటుంది. పోన్లే శివ, అంతకంటే మంచి అమ్మాయినే వెతుక్కుందాం. అన్నయ్యకి మంచి అమ్మాయి దొరుకుతుందో లేదో గాని శిరీషకు మాత్రం వాళ్ళ నాన్న పట్టుదల కోసమైనా నీకన్నా మంచి మొగుడిని తీసుకొస్తాడు. ఏంటండి ఎంత లేట్? రండి బావగారు, రండి. ముందు కూకోండి చెప్తాను. ఏంటండి మీ ప్రాబ్లమ్? కూతురు పెళ్లి చేసి వెళ్ళిపోతుందనే కదా మీ బాధ అంతాను. తప్పదండి, నాకే కన్నీళ్లతో కోటి తడిసిపోతుందండి. కూతురు పెళ్లి అన్నాక కన్నీళ్లు కామనండి బావగారు. ఎన్ని సినిమాల్లో చూడలేదు మనం. అన్నయ్య గారు నమస్కారం. నమస్తే. ఏమయ్యా ఎంతసేపు మాట్లాడుతూ కూర్చుంటావు అన్నయ్య గారితో? వాళ్ళంటే ఆడపల్లి వాళ్ళు ఆరాంగా కూర్చుంటారు, మన ఇల్లు చూసుకోవాలి. ఒక చోట కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికి కుదురుతుందా మనకి? అవతల ముహూర్తానికి టైం అయింది, మన వాళ్ళంతా వచ్చారా లేదా చూడు. ఒక్క సాకలాడే ఊరి బట్టలన్నీ ఉతకాలన్నట్టుందే నువ్వు చెప్పేది. ఉన్నది ఒక్కండి, ఎన్నిటికని సావను. నువ్వు వెళ్ళి నేను వస్తాను. ఏంటి బావగారు? బట్టలు ఉతకడం అంటారు ఏమిటండి? ఇంతకు మీరు పెళ్లి కొడుకు పరిశీలన చేసుకోవడానికి టైం ఎక్కడ బావగారు? అల్లో నాగార్జున గారు వస్తున్నానండి బాబు, వస్తున్నాను. ఎవరండి వాళ్ళు? అదేనండి నాకు అర్థం కావటం లేదు. పొద్దుటి నుంచి పెళ్లి పందిట్లో ఒకటే హడావడి చేసేస్తున్నారు. నాకు తెలిసి మా అల్లుడు కూడా నానేవాళ్ళు ఎవ్వరూ లేరు. బావగారు చల్లగా కలర్ సోడా పుచ్చుకొని చెప్తాను. వద్దండి, అబ్బా పుచ్చుకుందరు మీకు మరీ మొహమాటం. ఆడపెళ్లి వాళ్ళ మాకెందుకండి మర్యాదలు? ఏమన్నా అంటే అన్నం అంటారు కానండి. బట్టలు ఎవడు ఉతికితే ఏంటంటే మురికి పోవడం ముఖ్యంగానే. మర్యాదలు మీరు చేస్తే ఏంటి, మేము చేస్తే ఏంటి? ఇంతకీ మీరు పెళ్లి కొడుకు ఏమవుతారో చెప్పారు కాదు. పరిశీలన చేసుకోవడానికి టైం ఎక్కడ బావగారు? పనులతో చచ్చిపోతుంటేనే. అల్లో రామానాయుడు గారు. నమస్కారం అండి. హలో. నమస్కారం అమ్మా. ఈయన నా కొలీగ్ పొలిటిక్స్ సాంబశివరావు. ఆయన భార్య కూడా లెక్చరర్ జయలక్ష్మి. కూర్చోండి. అక్కడ కూర్చుంటామండి. నమస్కారం. అయ్యా ఇది దేనికి? ఏమండి ఏంటే? అది చూడండి, నా పట్టు చీర అది కట్టుకుందండి. ఏమే? అమ్మో, ఈ పొట్టి బంతులు కాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఏ శుభలక్ష్మి, ఆగక్కడ ఆగవే. అడగండి. ఏంటి మాస్టర్, కాలేజీకి ఎలాగూ లేటు, కనీసం మ్యారేజ్ కన్నా టైం కు రావచ్చు కదా మాస్టర్? నోర్మోయ్, ఎప్పుడు ఏ టైంకి ఎక్కడికి వెళ్ళాలో నాకు బాగా తెలుసు. నువ్వు చెప్పక్కర్లేదు. ఈ చీర ఎక్కడదే? అయ్యో మాస్టర్, కలర్ షోడా పుచ్చుకోండి మాస్టర్. కలర్ చూడాలి, నాకు అక్కర్లేదు మేస్టారు. ఈ చీర ఎక్కడదో చెప్పు. ఇది అమ్మగారిదండి. మరి అమ్మగారి చీర ఎంత కట్టుకున్నావే? అయ్యో, పెళ్లిలోకి పట్టు చీరలే కదండి కట్టుకుంటారు. మరి పెళ్లిలో పట్టు చీర కట్టుకోవాలంటే నీ పట్టు చీర కట్టుకోవే. అమ్మగారి చీర ఎంత కట్టుకో చెప్పు. ఏంటండి మీరు ఎప్పుడు అమ్మగారే కదా కట్టుకుంటారు? ఒక ఎరైటీగా ఉండాలని ఈ రోజు నేను కట్టుకున్నానండి. వెరైటీగా ఉండాలని ఈ రోజు నువ్వు కట్టుకున్నావా? నీ చీర నువ్వు కట్టుకోవే. మరి అది తిరిపే ఇప్పటి చీర చూడండి, ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి కదండి. అమ్మగారి కంటే ఈ చీర నాకే బాగుందండి. ఏంటే ఈ చీర అమ్మగారి కంటే నీకే బాగుందా? ఇప్పై ఎర్రా పొట్టి బతులు, నన్ను చీర విప్పమంటావా? ఏంటే రాగే అంటున్నావు? మా ఆయన్ని నా మీనింగ్ కాలేదు. నా మీనింగ్ నాకుంది. ఎర్రా రే పొట్టాడా, నేను చీర విప్పితే నువ్వు ఏం చేయగలవురా? చెప్పరా చెప్పు. ఏంటి ఏం చేస్తారా? చూడు మావా, వీడు నా చీర విప్పమంటున్నాడు. ఎంత మంది ముందు నా పెళ్ళని చీరమంటావా? ఏమే ఓ పీకు పీకనా? అచ్చే బొద్దుందా నీకు? ఒకటి పీకడం ఏంటి, పీక 25. పీకడం కాదే, ఈ మొలతాడుతో సంపేస్తా. అరే ఊరికి టైర్ అయిపోతావురా. ఎందుకలా తిప్పుతున్నావు? అది అమ్మా, ఈ కోట ఎవరిదిరా? ఈ కోట ఎవరిది? హలో, ఎవరిదేంటి? ఈ కోట్ నాదే. ఈ కోట్ నీదే? మరి టై ఎవరిదిరా? అది కాదు, ఈ షర్ట్ నాది. ఈ షర్ట్ నీదా? ఈ టై నీదే? నాది మాస్టారు. ఈ ప్యాంట్ ఎవరిదిరా? ఈ ప్యాంట్ నీదా? ఎవరు తీసేసుకోండి. ఏమిటండి గొడవ? ఎవరు వాళ్ళు? పెళ్లి కొడుకు ఏమవుతారు? పెళ్లి కొడుకు ఎవరండి? మా కాలనీలో మొబైల్ లాంటి వాళ్ళు. లాండ్రీ వాళ్ళు? ఎంతలో ఉండాలో అంతలో ఉండకుండా నెత్తికెక్కుతున్నారు వేదవులు. సరే సరే, ఆ విషయాన్ని వదిలేయండి. అవతల ముహూర్తానికి టైం అవుతుంది, వెళదాం. అలాగేనండి, పదండి. ఏమండి, నా పట్టు చీర. పట్టు చీర వదిలి పిండాకులేదు. పదా. శ్రీరామ్ గారు మీ ఓన్ బ్రదరా? కాదండి, మా ఇంటి కింద పోర్షన్లో అద్దెకుండేవాడు. అనాథ కావడం వల్ల మా నాన్నగారిని బాబాయ్ అని, మా అమ్మగారిని పిన్ని అని పిలిచేవాడు. నాకు సొంత అన్నయ్య లేని లొట్టిచ్చాడు. శిరీష్ మీ ఫ్రెండ్ అటుగా? అవునండి.
ఈ సంబంధం మీరే కుదిర్చారట? అవును, శిరీష లాంటి మంచి స్నేహితురాలకి శ్రీరామన్నయ్య లాంటి మంచి వ్యక్తి భర్తగా దొరికితే బాగుంటుందని. శుభం. వెల్కమ్ మిస్టర్ శివాజీ. థ్యాంక్ యూ సార్. మీరు గతంలో పనిచేసిన కాలేజీలో స్టూడెంట్స్ అన్ని స్పోర్ట్స్ లో ఫస్ట్ అని తెలిసింది. అందుకే వైజాగ్ లో పనిచేస్తున్న మిమ్మల్ని కావాలని హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాం. ఈ కాలేజీ స్టూడెంట్స్ ని స్పోర్ట్స్ లో మోటివేట్ చేసే బాధ్యత మీదే. తప్పకుండా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఐ విల్ డూ ద నీడ్ఫుల్. హలో, మాస్టరు, గుడ్ మార్నింగ్ సార్. నా పేరు శ్రీరామని, హిస్టరీ మాస్టర్. ఇక్కడ కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యాను, విష్ చేయడానికి వచ్చాను. ఆల్ ది బెస్ట్. అదేంటి మాస్టరు దెప్పుతున్నారు? దెప్పడానికి నేనేమైనా దగ్గర మనిషి అండి మీకు? దగ్గర మనిషి ఏంటన్నయ్య? మీరు మా అమ్మకి పెద్ద కొడుకు లాంటి వారు. ఓ, పెద్ద కొడుకు లాంటి వాడిని కాబట్టి నా పెళ్లికి కూడా రాలేదన్నమాట. పెళ్ళా?